మామ దిస్ ఇస్ యువర్ ఫాల్తు గాయ్ రిపోర్టింగ్ ఫ్రమ్ యూఎస్ఏ. మామ ఏం జరిగిందంటే నేను నిన్న గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కారు గ్యాస్ అయితే కొట్టుకుంటున్నా. అప్పుడు ఒక తెల్లోడు వచ్చి నా దగ్గర చేపలు ఉన్నాయి, నువ్వు చేపలు తీసుకుంటావా, నువ్వు ఇండియనే కదా, నువ్వు చేపలు తింటావు కదా అన్నాడు. అరే ఏం చేపలు ఒకసారి చూపి అన్న. ఆడైతే కార్డ్ డిక్కీ ఓపెన్ చేసి లోపల 2 పెద్ద పెద్ద చేపలు చూపించింది మామ. $35 అయితే 2 చేపలు కొన్నా. ఆ చేపల్ని ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలి అంటే ఎప్పుడు క్లీన్ చేస్తారు, మనం ఇండియాలో తెచ్చుకొని చేసుకున్నా కానీ మన పేరెంట్స్ వాళ్ళు చేస్తుంటారు, మనం ఎప్పుడు చేసుకోలేదన్నమాట. మనం ఆల్రెడీ కట్ చేసిన పీసెస్ తెచ్చుకుంటాం. కాకపోతే స్టూడెంట్ లైఫ్లో, ఒక బ్యాచులర్ లైఫ్లో ఫస్ట్ టైం మేము చేప మొత్తం తెచ్చుకున్నాం మామ. ఈ చేప చూడండి ఎట్లుందో. చేప ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో, దాదాపు ఒక 3-4 కిలోలు అయితే ఉంటుంది మామ. పెద్ద పెద్ద చేపలు, 2 చేపలు అనమాట. వీటిని ఇక్కడైతే స్ట్రైపర్ అని పిలుస్తారంట, నాకు కూడా తెలీదు. $35 అయితే ఇచ్చాడు మామ. అవి 2 ఫ్రెష్ చేపలు నిన్న బతికి ఉన్నాయి. కాకపోతే మాకు టైం కుదరలేదు, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేసినాం ఐస్ వేసేసి. ఇప్పుడైతే దాన్ని కట్టింగ్, వంట, ఏసుడు మామూలుగా ఉండదు. ఇక్కడ ఇద్దరం పెద్ద పెద్ద క్యాండిడేట్స్ ఉన్నాం మామ. కాకపోతే ఏ పనికైనా ఆత్రంగా ఎగబడి చేస్తా అంటది మన ఫ్రెండ్ అయితే. చూడు వద్దు వద్దన్న కూడా అది గీకడంలో ఏం ఆనందం ఉందో పడి గీకుతుంది దాన్ని అయితే. నాకు ఇంట్రెస్ట్ పోయింది. చెయ్యి మొత్తము మామ. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, అంటే దీన్ని గీకేటప్పుడు ఇట్లా గుచ్చేసుకుంటుంది అనమాట. ఇది చూడండి మొత్తం స్పైన్స్ ఉన్నాయి అనమాట. మొత్తం దీనికైతే ముళ్ళులు ఉన్నాయి. ఇది చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయి ఒక్కొక్క ముళ్ళు కూడా. దీని నోరు చూస్తారా? మీ దుంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నా కూడా కాదంట. సార్ ఏంటి సార్ అది? తీస్తున్నామ్మా. ఈ ఫిన్స్ తీస్తే సైడ్ ఫిన్స్ ఉన్నాయి కదా, అవి కూడా తీయాలా? అవే ఫస్ట్ తీస్తున్నా. అంజి నువ్వు వస్తుంటే చేప నోరు తెరిచిందిరా. లోపల ఇరుక్కొని పోయి ఇట్లా ఇల్లు కట్టేస్తుంది. ఫిన్స్ అన్ని బీకేశారు. దానిపైన ఉన్న అది ఏమంటారు ఆ లేయర్ మొత్తం తీసేసి ఇప్పుడు ఏంటి కడుపు కోసి తీయాలా? తలకాడి నుంచి మొక్కలు కోయాలా? బ్లడ్ రాదా? స్వామి కంట్రోల్ యువర్ ఆత్రం. ఎందుకు స్వామి నీకు అంత ఇష్టము చెక్కు తీయడంలో? అన్ని చేయాలి, అందుకే సౌమ్య చేపలది. ఇప్పుడు మీరు చేశారు అనుకో 2-3 ఉంటాయి, పాయిజన్ అయి చచ్చిపోతాను డౌట్, అందుకే నేనే వచ్చా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది తీసేయమంటారు లోపలిది. సరే కొట్టుదేమంటావు మొత్తం. ఇది నిన్ను తీయకుంటే ఎట్ట మామ? వ్యూస్ ఎట్ట వస్తాయి నిన్ను తీయకుంటే? నాకు బ్లడ్ వస్తుంది. కొట్టు ఒక ఏటి అది దానికి ఎంత బ్లడ్ వస్తుంది చచ్చిపోయిన ఫిష్ కూడా. కసాయి అంజి ఇదిగో 10-20కి మడ్డలు చేసేటోడు నాకు చెప్తున్నారా చేపను ఎలా నరకాలి అని అంజిగాడు ఇన్నర్ ఫీలింగ్ అనమాట. అది మా క్వశ్చన్ మొత్తానికి అయితే వాడు సాధించిండు. ఏంటది? ఏయ్ అంజి
నేను కషాయోడినిరా అంటే ఏంటో నాకు తెలియదు. మొత్తానికి ఎలా ఉందంటే జబర్దస్త్ లో కంటెస్టెంట్స్ అందరు కలిసి అయితే చేపల కూర వండుతున్నట్టుంది. అక్కడైతే ఆనియన్ జ్యూస్ పోసారు, ఇక్కడ ఈ పాటికి ఏదైతే మ్యారినేట్ చేస్తూనే ఉన్నాడు. ఇది ఫ్రై ముక్కల కోసం అంట. ఇంకా అంజి మామ అయితే ఇక్కడ మిక్సీ పట్టాడు. మామ దీనిలో ఏం పట్టాడంటే వాడు ఎండి మిరపకాయల్ని మిక్సీ పట్టేశాడు అనమాట. అసలు ఏం చేయాలనుకుంటున్నాడో కూడా తెలియదు. మొత్తానికి అయితే కూర అయితే వండేస్తారు ఫైనల్కి వెళ్ళు. ముందుగా మనం వేడి చేసుకున్న ఆనియన్ జ్యూస్ లో మనం అయితే తరిగిన టమాటా కాయలు అయితే వేయాలి. మామ ఎందుకు వేయాలి అడగొద్దు నన్ను, తెలుసుకోండి మీరే. పియానో కాదురా అది, పియానో వాయించినట్టు వాయిస్తున్నావు. పియానో కాదు అది, నార్మల్. నువ్వు ఫిష్ తినవు కదా బే. వాడంత నసగాడు ఎవడు ఉండడు, వాడు కనపడ్డు కానీ ఇప్పుడు చెప్తున్నారు, చాలా మంది చెప్పారు నాకు ఇప్పుడు. సబ్బు షాంపూ తెచ్చిస్తా, ఇంకా చేతులు కడుక్కో దాంట్లో ఒకేసారి పని అయిపోద్ది. ఇదేంది ఇది, చింతపండు నీళ్ళ కాఫీయా, ఎంత బ్లాక్ టీ ఉన్నట్టుంది అది. ఏమవ్వాలి అసలు. మాస్టర్ షెఫ్ ముందు నువ్వు చిన్న పిల్ల బచ్చ మనం మాట్లాడకూడదు. ఇదెందుకు రా అసలు? ఇది ఎలానో తిన్నారు కదా మీరు. మొత్తం తింటాడు ఎవరు? కృష్ణబాయ్. నువ్వు తినవా? ఎందుకురా పారిపోతావు? తింటా నేను కూడా. మా ఇద్దరికి 2 తలకాయలు, మీరు టచ్ కూడా చేసేదిలే. నేను తినకూడదు ఫిష్ ఒక ముక్క తింటా అంతే. నేను మొత్తం ముక్క ఇది అయిపోతుంది, తుక్కు తుక్కు. ఏం కాదు, ఏం కాదు, గ్రేవీ కిందకి వస్తుంది. కొంచెం పైన వాటర్ వేస్తే కొంచెం రాదు. చింతపండు పులుపు ఒకటే ఉండింటే ఒక్కలాగే ఉంది, ఇంకా పచ్చిగా ఉంది అది, ఇంకొంచెంసేపు ఉడకాలి. చింతపండు అంటే ఏంది మామ నువ్వు ఇందాన్ని చింతపండు వెనకబడ్డు, రేపు తెప్పిస్తాలే స్నానం చేద్దాం మొత్తం ఫుల్ బకెట్తో. ఇది వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ మామ. మన వాళ్ళు కూర వండితే ఇట్టుంటుంది చూసావా, మొత్తం పచ్చడి చేసి పారేసారు. అది కూర, అసలు కూర అనడానికి అసలు ఒక పీస్ ఉంది అందులో, దుమ్ము లేపిరు దాన్ని అయితే. అబ్బా అబ్బా అబ్బా, ఎంజాయింగ్ పండుగ. చేపల కర్రీ వాడు చూడండి దెంగి తిని కడిగి ఆల్రెడీ అయిపోయింది. ఎట్లుందిరా రంజిట్రా, ఒకసారి రా. వైట్ రైస్ పెట్టు. రారా